మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప ఇవాళ మరి మీ నర్సయ్య తాత చిన్న మెల్లగా ఎర్రగడ్డ రైతు బజార్లో అడుగు పెట్టిండు. ఇక లోకం మీద ఏమి నడుస్తుందయ్యా అంటే ఒక దిక్కేమో జాతి పిత అంటుర్రు, ఇంకో దిక్కేమో బూతు పిత అంటుర్రు. ఇక ఈ తెలంగాణ రాజకీయం మొత్తం నిన్నయాల ఎక్కడ తిరుగుతుందయ్యా అంటే తిట్ల పురాణం చుట్టూ తిరుగుతుంది. మరి తిట్ల పురాణం సంగతి ఏంది, మరి ఊర్ల పంట వచ్చే రైతన్నలు ఇక్కడ రైతు బజార్లో మరి షెడ్డో పడ్డో కూరగాయలు అమ్ముకునే కొంతమంది వ్యాపారస్తులు, మరి వీళ్ళ కథలో ఏం జరుగుతుంది, అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఈ తిట్ల పురాణం వెనకాల ఉన్న మర్మం ఏందో గది గుంజుకొచ్చి ఆ మతలా అందిస్తా, చూస్తూనే ఉంటుంది మన ఏం సంగతి. ఏ ఊరు మనదే? మనదా తాత వనపర్తికి వెళ్ళి పట్నంలో అండబెట్టి పూలు అమ్ముతున్నావు. పూలు అమ్ముకుని తాత ఊళ్ళు ఏం లేదు. మన ముఖ్యమంత్రి ఎవరు ఎరికేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆయన కదా. అమ్మో తెలియకలేదే పిండం. మరి ఇప్పుడు ఎట్లా ఏదో తిట్లు అని ఒకరి మీద ఒకరు తిట్ల పురాణం మొదలు పెట్టుకుంటున్నారట. మరి ఈ తిట్లకు అసలైన కారకుడు ఎవరంటావు? కొంతమంది ఏమో కేసీఆర్ సార్ మంచిగా చేసిండు, ఆయన ఉన్నాగానే బాగుండే అంటున్నాడు ఊర్లో పోటీ. కొంత ఈయన వచ్చి ఎంతలా చేసినామా అని కొంతమంది అంటున్నారు. ఎవరికి నచ్చిన మాట మాట్లాడుతున్నారు అంతే. అయితే నడుస్తుంది ఊర్లో పోటీ కూడా గుసలు నడుస్తున్నాయి. మరి ఈ తిట్ల సంగతి ఏంది? ఈ తిట్లు ఇప్పుడు ఈయన తిడుతుండా ఆయన తిడుతుండా, ఎవరు తిడుతుర్రు? ఏం సంగతి ఈ తిట్లు చల్లకుండా? తిట్లు ఈయనన్నే తిడుతుర్రు. ఇప్పుడు ఎక్కిన ఆయన ఎంతలా చేస్తున్నాడు, అమ్మాయిని ఎక్కి అని అంటున్నారు.